హాయ్ వెల్కమ్ టు సాక్షి టీవీ స్పోర్ట్స్. మరి ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. అయితే ఊహించినట్టుగానే విదేశీ స్టార్ ప్లేయర్స్ మీద కోట్ల వర్షం కురిసింది. మరీ ముఖ్యంగా ఇద్దరు ప్లేయర్స్పై ఏకంగా 45 కోట్ల పైగా వెచ్చించాయి ఫ్రాంచైజీలు. ప్యాట్ కమిన్స్ అండ్ మిచెల్ స్టార్క్ కోల్కతా కొనుగోలు చేసింది 24.75 క్రోర్స్కి. అలాగే ప్యాట్ కమిన్స్ ఊహించినట్టుగానే సన్ రైజ్ హైదరాబాద్ మొదటి నుంచి కూడా చాలా గట్టిగా ట్రై చేసి 20.5 క్రోర్స్కి కొనుగోలు చేసింది. అయితే ఇద్దరు ప్లేయర్లకి ఇంత భారీ మొత్తంలో, అంటే ఫస్ట్ టైం ఐపీఎల్ ఆక్షన్ చరిత్రలో 20 కోట్లు బిడ్డింగ్ దాటం ఇదే ఫస్ట్ టైం. సో ఈ స్థాయిలో కొనగడానికి అంత వాల్యుబుల్ ప్లేయర్స్ వాళ్ళు ఆ రేటుకి వాళ్ళు దానికి తగ్గట్టు న్యాయం చేయగలుగుతారా? వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా ఐపీఎల్ మినీ యాక్షన్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది. సో ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది టీం కూర్పు, ప్రతి టీం కూడా న్యాయం చేయగలిగిందా మినీ యాక్షన్లో? వాళ్ళకున్న ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో న్యాయం చేసుకున్నాయా? ఎవరైనా ఓవర్ స్టెప్ వేశారా? దీంతో మనం మాట్లాడదాం సుధీర్జీతో. సుధీర్, ఎట్లా అనిపిస్తుంది మీకు ఓవరాల్గా మినీ యాక్షన్? ఒకటి నరేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మినీ ఆక్షన్ కనుక వెల్ ప్లాన్డ్గానే ఫ్రాంచైజెస్ వచ్చారు. వాళ్ళు ఎవరినైతే తీసుకుందాం అనుకున్నారో ఆ ప్లేయర్స్ లభించడం కూడా నేను అనుకుంటాను ఒక రకంగా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళకు. ముఖ్యంగా మీరు అన్నట్టుగా మిచెల్ స్టార్క్ విషయం మాట్లాడినట్లయితే కోల్కతా వాజ్ వెరీ కీన్ ఆన్ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్. స్టార్టింగ్ నుండి కూడా మనం 2-3 డేస్ నుంచి రిపోర్ట్స్ చదువుతూనే ఉన్నాం. కోల్కతా మిచెల్ స్టార్క్ను కైవసం చేసుకునేందుకు సర్వ విధాల ప్రయత్నించారు. అఫ్కోర్స్ అంత డబ్బు ఖర్చు పెట్టారా అనేది దట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. డిజర్వింగ్ ప్లేయర్స్ మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ప్రతి ఆక్షన్లో కూడా వాళ్ళకు డబ్బు పలుకుతుంది, ఎక్కువగా ధర పలుకుతుంది, అండ్ వాళ్ళు పర్ఫామ్ కూడా చేస్తూనే ఉన్నారు. మీరు చూడండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నరేష్ 2008లో కూడా ఫస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలిచినప్పుడు ఎవరు పర్ఫామ్ చేశారు అంటే ఆస్ట్రేలియన్సే పర్ఫామ్ చేశారు. దట్ టైమ్ దే హ్యాడ్ షేన్ వాన్ యాజ్ కెప్టెన్, తర్వాత షాన్ మాస్, వాట్సన్, షాన్ మాన్స్ లాంటి ప్లేయర్స్కు వాళ్ళు అసలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో రావడానికి చాలా కష్టపడుతున్నటువంటి రోజులు అవి. బట్ అప్పుడు కూడా వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేయడంతో వాళ్ళు దే గాట్ ఛాన్స్ టు ప్లే ఫర్ ఆస్ట్రేలియా ఆల్సో యాక్చువల్లీ. సో ఐపీఎల్ అనేది అప్పటి నుండి కూడా ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడింది. సో ఆస్ట్రేలియన్స్కు మొదటి నుంచి కూడా ఆ డిమాండ్ ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఐ థింక్ అంత డబ్బా అనేది దట్స్ ఎ డిఫరెంట్, బికాజ్ ఫ్రాంచైజెస్ ఇష్టం అది, అండ్ కాంపిటీషన్ కూడా అలా కొనసాగింది. కమిన్స్ విషయంలో కాంపిటీషన్ కొనసాగింది. మిచెల్ స్టార్క్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు యాక్చువల్గా 4 ఫ్రాంచైజెస్ వర్ రెడీ టు టేక్ హిమ్. ముంబై ఎందుకు వదులుకున్నారు? వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ లేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ ఎందుకు కొనుక్కునేది? వాళ్ళకు వెరీ క్లీన్ ఒక దాంతో వచ్చారు, ప్లాన్ తోటి. వాళ్ళకి కావాల్సింది ఎవరంటే ఒక జెన్యూన్ ఫాస్ట్ బౌలర్ కావాలి, ఒక యూస్ఫుల్ బౌలర్ ఆల్రౌండర్ కావాలి, తర్వాత ఒక లెగ్ స్పిన్నర్ కావాలి, అండ్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావాలి వాళ్ళకు. సో అనుకున్నట్టుగా వాళ్ళకు ట్రావిస్ హెడ్ లభించాడు, స్టార్ ప్లేయర్ ఆఫ్ వరల్డ్ కప్, మరి అతను కూడా ఆస్ట్రేలియానే. తర్వాత కోల్కతా అనుకున్నట్టుగా మిచెల్ స్టార్క్ని తీసుకుంది. సో కమిన్స్ హైదరాబాద్ తీసుకోగలిగింది, అండ్ లెగ్ స్పిన్నర్ వాళ్ళకు ఆదిల్ రషీద్ లేకపోవడంతో దే యాక్చువల్లీ వాంటెడ్ ఏ లెగ్ స్పిన్నర్ అండ్ దే గాట్ హసరంగా యాక్చువల్లీ. అంటే బిఫోర్ ద యాక్షన్ చాలా మంది ప్రెడిక్ట్ చేశారు శామ్ కరన్ 18 పాయింట్ అబౌవ్ అతని రికార్డ్ బ్రేక్ అవుతుంది. అయితే 24 క్రోర్స్ ఫస్ట్ టైం ఇండియన్ ఇదైతే ఈ ఐపీఎల్ హిస్టరీలో. సో ఒక ఫాస్ట్ బౌలర్కి, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఎప్పుడు కూడా వర్తబుల్లే, కానీ మిచెల్ స్టార్క్ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ స్థాయిలో వాళ్ళు పెట్టడం అంటే ఏదైనా పర్టికులర్ వ్యూహం ఉందనుకోవాలా? దట్టు మిచెల్ స్టార్క్ ఈస్ ప్లేయింగ్ ఐపీఎల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. 2014-15లో ఆడాడు. ఆ మధ్యలో అతను didn't want to play actually, and ఎందుకంటే he was concentrating more on test cricket, more on one day cricket. బట్ అతని పర్ఫార్మెన్స్ మీరు 2015 వరల్డ్ కప్ నుండి అతని కన్సిస్టెన్సీ అద్భుతంగా ఉంది ప్రతి ఫార్మాట్లో కూడా. ఇప్పుడు రీసెంట్లీ ఆస్ట్రేలియా గెలవడంలో కూడా హిస్ రోల్ వాజ్ డెఫినెట్లీ దేర్ యాక్చువల్లీ. ఒకసారి బ్యాటింగ్ చేయగలిగాడు, కీలకమైన సమయాలలో ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకోగలిగాడు. మేబీ హేజల్వుడ్ లాగా, కమిన్స్ లాగా అంత అన్ని తీసుకోకపోయినా, బట్ ఈ ప్లేడ్ ఈజ్ రోల్ యాక్చువల్లీగా. సో మిచెల్ స్టార్క్ వద్ద ఎబిలిటీ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ముందు నుండి కూడా అతన్ని కొనుక్కుందాం అనుకున్నారు. వాళ్ళ ఫస్ట్ ప్లాన్లు ఎవరున్నారు అంటే మిచెల్ స్టార్క్ వాజ్ దేర్ యాక్చువల్లీ. ఎలానైనా కానీ అతన్ని తీసుకోవాలి. డబ్బు ఎంత ఖర్చు పెడతామనేది డిఫరెన్స్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఉన్న డబ్బులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ని తీసుకోవడం ఒక దానిగా భావించారు వాళ్ళు. సో దానికి తగ్గట్టుగా లభించాడు కూడా అసలు యాక్చువల్గా. మీరు అన్నట్టుగా ఫిట్నెస్ ఇబ్బందులు అతనికి గతంలో ఉన్నాయి కానీ, బట్ ఈజ్ ఫిట్ నవ్ యాక్చువల్లీ. అండ్ మరొకటి ఏంటంటే ఈజ్ ఫ్రీ అయిపోయినాడు, అండ్ ఈ జస్ట్ వాంట్స్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ 2020 క్రికెట్. నేను అనుకుంటాను కొద్ది రోజుల తర్వాత మేబీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అయ్యి ఈ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ సచ్ ఫార్మాట్స్ యాక్చువల్లీ. అయితే ఈ ఆల్ టైమ్ హై ఏదైతే 2 పిక్స్ ఉన్నాయో
మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్. ఎప్పుడు కూడా సన్ రైజ్ హైదరాబాద్ ప్రతిసారి ఆక్షన్లో ఒక ప్లేయర్ కానీ ఎక్కువ, 2 ప్లేయర్లు, 2 ప్లేయర్లకు కానీ ఎక్కువ అమౌంట్ పెడుతూ ఉంటుంది. ఈసారి కూడా ప్యాట్ కమిన్స్ కోసం 20.5 crores వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ పెట్టేశారు. సో మరి ఇది సన్ రైజ్ హైదరాబాద్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? ఎందుకంటే ఏ టీంలో చూసుకున్నా కానీ 4 ఫారిన్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ట్రావిస్ హెడ్ని తీసుకున్నారు, ఆల్రెడీ కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా టీంలో రొటేషన్ పద్ధతిలో ఆడిస్తారా, లేదా ఖచ్చితంగా ఈ కాస్ట్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఆడిస్తారా అనేది మనం చూద్దాం. మరి సుధీర్ జీ ఏం చెప్తారు? సుధీర్ ఎట్లా చూస్తారు సన్ రైజర్స్ స్ట్రాటజీ ఏమనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టుగా నరేష్, దే వాంటెడ్ 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళకున్న ఆప్షన్స్లో డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ తర్వాత ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంది అంటే నిన్నటి వరకు ఆక్షన్ వరకు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ వల్ల ఉంది. 34 crores వాళ్ళ వద్ద ఉన్నాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం డబ్బు ఉంచుకున్నారు. ప్రతిసారి కూడా హైదరాబాద్ ఎప్పుడు డబ్బు బ్యాంక్లో ఉంచుకున్నట్టుగా ఉంచుకుంటారు. చాలా మీరు అన్నట్టుగా పిసినారితనం ఎక్కువగా కనబరుస్తుంటారు. మీరు స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళ ఆక్షన్లో చూసినట్లయితే కూడా దే డోంట్ స్పెండ్ మచ్, బట్ దిస్ టైమ్ దే షోడ్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు కమిన్స్ రావడంతో ఏమవుతుందంటే నరేష్, కమిన్స్ ఒక ప్లేయర్గానే కాకుండా ఒక మంచి గైడ్గా ఫాస్ట్ బౌలర్స్కు, అండ్ అలాగే ఈజ్ ఎ గుడ్ క్యాప్టెన్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్న రొటేషన్ పాలసీ అన్నారు కనుక మార్క్రమ్ మేబీ ప్రతి మ్యాచ్లో ఆడాలన్నటువంటి రూలే లేదు. ఇప్పుడు మీరు గతంలో చూసినట్లయితే కూడా విలియమ్సన్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు కూడా అతడు ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడాడు. ఎక్కడైతే బ్యాటింగ్ కండిషన్స్ టఫ్గా కనబడి అక్కడ మ్యాచెస్ ఆడడం చూసాం. ఎక్కడైతే బౌలర్స్కి అవకాశం కావాలో అతడు టీం నుంచి బయటికి వచ్చి బౌలర్స్ను కూడా ఆడించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. సో ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఫుల్ ఆఫ్ స్టార్ స్టడెడ్ ప్లేయర్స్ అయిపోయినాయి. మార్క్రమ్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, ఫిలిప్స్ ఉన్నాడు, తర్వాత ట్రావిస్ హెడ్ ఉన్నాడు, మీకు ఫారిన్ బ్యాటర్స్లో మనం చెప్తున్నాం, తర్వాత కమిన్స్ ఉన్నాడు, యాసన్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉండడంతో మీరు అన్నట్టుగా రొటేషన్ పాలసీ అనేది అద్భుతంగా వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 మ్యాచెస్ ఆడతారు కదా వీళ్ళు, 7 మ్యాచెస్. 14 మ్యాచెస్లో ఒక ఫస్ట్ 6 మ్యాచెస్ గెలిచిన తర్వాత ఎవరికైనా రెస్ట్ కావాలి అన్నప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్స్కు రెస్ట్ ఇవ్వచ్చు. మళ్ళీ ఫైనల్ సెమీఫైనల్ ప్లే ఆఫ్స్ కంటే ముందు వాళ్ళని తీసుకొని రావచ్చు. సో అలా నేను అనుకుంటాను హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈసారి అద్భుతంగా వర్కౌట్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే దే వాంటెడ్ ఏ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వార్నర్ పోయిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అయ్యారు. టాప్ ఆర్డర్లో అందరూ కూడా రైట్ హ్యాండెడ్సే. మీకు మయాంక్ అగ్రవాల్ను తీసుకున్నా, లేకుంటే త్రిపాఠిని తీసుకున్నా, ఈవెన్ లాస్ట్ ఇయర్ బ్రూక్ కూడా రైట్ హ్యాండెడ్ ఆడడం చూసాం. సో దే వర్ యాక్చువల్లీ ట్రయింగ్ ఫర్ ఏ ఓవర్సీస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, అండ్ దట్టు ఒక జెమ్ ఆఫ్ ప్లేయర్ లభించాడు. దట్టు ఫామ్లో ఉన్న ప్లేయర్ అండ్ అద్భుతంగా వరల్డ్ కప్లో ఆడినటువంటి ప్లేయర్ లభించడం అనేది మరింత ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్లో మనం చెప్పినట్టుగా వాళ్ళు రషీద్ లేకపోవడంతో ఒక లెగ్ స్పిన్నర్ కూడా వాళ్ళకి అవసరం ఉండేది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్కి ఒక మంచి జోడీ కావాలి అంటే డెఫినెట్లీ ఐ థింక్ హసరంగా ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్. ముత్తై మురళీధరన్ కూడా వెంటనే అతను కూడా ఒక మంచి రేట్లో వాళ్ళకి అనుకున్న బడ్జెట్ లో వచ్చేసాడు. అనుకున్న బడ్జెట్ లో రావడం అబౌవ్ 10 crores ఉన్న ఈ రోజు 1.5 crores కే అతను ఆక్షన్ లో లభించాడు. ఒక్కొక్కసారి ఆక్షన్ అలా కొనసాగుతుంది. ఆక్షన్ అనేది కూడా ఆక్షన్లో కూడా బిట్ ఆఫ్ లక్ అనేది అవసరం. మీరు ఇప్పుడు బ్రూక్ విషయంలో మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 2 franchises వర్ రెడీ టు టేక్ ఏ మ్యాచ్లో. మిగతా ఫ్రాంచైజెస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ కనబరచలేదు వాళ్ళు. సో దాంతో ఎందుకంటే మీ ముంబై ఎందుకు కనబరచలేదు, ముంబై డింట్ వాంట్ ఏ బ్యాటర్, ముంబై ఆల్వేస్ వాంటెడ్ కపుల్ ఆఫ్ బౌలర్స్. సో వాళ్ళు బౌలర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒక ఆల్రౌండర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. డైరెల్ మిచెల్ని తీసుకున్నారంటే మిచెల్ ఈజ్ కూడా ఆల్రౌండర్ యాక్చువల్లీ. ఐ థింక్ ఒక బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. ఒక ఈ ఆక్షన్లో ఖచ్చితంగా డిజర్వ్ ఎవరైతే అతని మీద ఉన్న అంచనాలకు తగ్గట్టు డిజర్వ్ ప్రైస్ ఎవరికైనా వచ్చిందంటే అది డైరెల్ మిచెల్, న్యూజిలాండ్. ఎందుకంటే న్యూజిలాండ్ తరపున అతను ఈ వరల్డ్ కప్లో ఏ విధంగా ఆడాడో మనకు తెలుసు. అబౌవ్ 500 runs చేశాడు. అన్ని మ్యాచెస్లో చాలా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇండియన్ పిచెస్ మీద ఎస్పెషల్లీ దూకుడుగా ఆడుతున్నాడు. సో అది ప్లస్ పాయింట్ అయింది. సో డైరెల్ మిచెల్ పిక్ ఎట్లా చూస్తారు చెన్నై సూపర్ కింగ్స్? యా, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ పిక్. అండ్ దట్టు ఒక రకంగా చెప్పాలంటే అది ఏమైపోయిందంటే ఒక చిన్న న్యూజిలాండ్ టీం కూడా అయిపోయింది. మాక్సిమం న్యూజిలాండ్ ప్లేయర్స్, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్. మీకు కాన్వే ఉన్నాడు, శాంట్నర్ ఉన్నాడు, రచిన్ ఇప్పుడు వీళ్ళకి ఆడుతున్నాడు. సో మీరు అన్నట్టుగా ఒక మంచి కివీ టీం తయారైపోయింది అసలుగా. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. మిచెల్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండి, గుడ్ పిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక యూస్ఫుల్ బ్యాటర్ కావాలి మిడిల్ ఆర్డర్లో. అండ్ దట్టు మిచెల్ పైన కాకుండా కూడా వాళ్ళు లోకల్ టాలెంట్ను కూడా చాలా తెలివిగా చేసుకున్నారు. రిజ్వీ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ దొరకడం కూడా వాళ్ళకు నేను అనుకుంటాను నరేష్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంబటి రాయుడు లేడు కనుక వాళ్ళకు మిడిల్ ఆర్డర్లో ఒక ఫినిషర్ కావాలి, లోవర్ ఆర్డర్లో ఒక మంచి ఫినిషర్ కావాలి. ఆ ఫినిషర్ రూపంలో నేను అనుకుంటాను మిచెల్ వర్కౌట్ అవుతుంది వాళ్ళకు. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ ప్లేయర్ని ఆడే కానీ రిజ్వీ లాంటి ప్లేయర్స్ కూడా చాలా బెనిఫిట్ కావచ్చు. అండ్ దట్టు
మరొకటి ఏంటంటే వాళ్ళు శార్దుల్ ఠాకూర్ కూడా అగైన్ దే గాట్ హిమ్ బ్యాక్ యాక్చువల్లీ. కానీ స్టార్టింగ్ లో వాళ్ళకి అమౌంట్ కి అతను తీసుకున్నారు, మేబీ వర్త్ఫుల్. వై నాట్, మీరు చెప్పండి. శార్దుల్ ఠాకూర్ ఈజ్ గుడ్ యూస్ఫుల్ ఆల్రౌండర్. సమ్ ఇంజరీస్ ఒక బ్యాట్ టైం నడిచింది అదొకటి. బట్ అదర్వైజ్ ఈజ్ అ వెరీ గుడ్ క్రికెటర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. దట్ ఈజ్ ఎ గుడ్ వికెట్ టేకింగ్ బౌలర్, డోంట్ ఫర్గెట్ దట్ యాక్చువల్లీ. అండ్ దట్ కీలకమైన సమయాల్లో బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. దీపక్ చహార్కు నేను అనుకుంటాను ఐ థింక్ ఒక మంచి జోడీ కూడా కావచ్చు. ఓకే, ఈ మినీ యాక్షన్లో కొంచెం సర్ప్రైజ్ పిక్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏదైతే అల్జరీ జోసెఫ్ కానీ స్పెన్సర్ జెన్సన్, ఎందుకంటే మనం ఎవరు కూడా చాలామంది వీళ్ళ మీద అంచనాలు పెట్టుకోలేదు ఈ స్థాయి ఒక ప్రైస్ వస్తుందని చెప్పేసి. సో కొన్ని సర్ప్రైజ్ పిక్స్ గురించి మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు జోసెఫ్ను సర్ప్రైజ్ పిక్ అంటే నేను ఒప్పుకున్నారు, ఎందుకంటే జోసెఫ్ యాక్చువల్లీ ఆల్రెడీ ముంబైకి ఆడాడు, గుజరాత్కి ఆడాడు. విన్నింగ్ టీమ్స్లోనే తన పర్ఫార్మెన్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు. అండ్ దట్టు 15 కరేబియన్స్ నిన్న రేస్లో ఉన్నారు. అండ్ కరేబియన్ పర్ఫార్మెన్సెస్ మనకు తెలుసు, ఐపీఎల్ స్టార్టింగ్ అయినప్పటి నుండి కూడా వాళ్ళ అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేస్తూనే ఉన్నాడు. అండ్ ఎబిలిటీ ఉంది, యంగ్స్టర్, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అతనికి. ఇండియన్ వికెట్స్ పైన కూడా ఎలా బౌలింగ్ చేయాలో తెలుసు. ఫస్ట్ మ్యాచ్లోనే 6 for 12 అనేది ఆ రికార్డ్ ఇప్పటివరకు అతని పైనే ఉంది. సో జోసెఫ్ విషయంలో డబ్బు ఎక్కువ అనేది ఖర్చు పెట్టారా అంటే దే నీడెడ్ వన్ బౌలర్ ఆల్సో. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక ఫారిన్ అద్భుతమైనటువంటి ఫాస్ట్ బౌలర్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు. అండ్ దే వర్ లుకింగ్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. ఇప్పుడు వాళ్ళు స్టార్క్ పైన ఇప్పుడు వాళ్ళు దే ట్రైడ్ కమిన్స్ని కూడా ట్రై చేశారు వాళ్ళు. బట్ కమిన్స్ ఎప్పుడైతే 20 దాటిందో ఆ తర్వాత వాళ్ళు డబ్బు కూడా ఇంపార్టెంటే కదా వాళ్ళకి, అంటే ఉన్న పర్స్ మనీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అతన్ని వదిలేసుకున్నారు. నేను అనుకుంటాను అతనికి బదులుగా ఒక మంచి బౌలరే వాళ్ళకు లభించాడు. జోసెఫ్లో ఆ ఎబిలిటీ ఉంది, జెన్యూన్ పేస్తో బౌలింగ్ చేయగలుగుతాడు. ఐ థింక్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ పిక్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ దట్టు 11 crores అనేది డిజర్వింగ్ అండి, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్ ఐ థింక్. బట్ జాన్సన్ విషయంలో మీరు అన్నారు కొంచెం సర్ప్రైజ్ అంటే, బికాస్ ఇంటర్నేషనల్ క్రికెట్లో మొన్ననే వచ్చినటువంటి ప్లేయర్. 23లోనే తన కెరియర్ స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్లో. అండ్ దట్టు ఈజ్ అ యంగ్స్టర్, ఏం కాదు 28 years ఉన్నాయి దానికి. బట్ డొమెస్టిక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. డొమెస్టిక్ రికార్డ్ కాకుండా రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగినటువంటి 100 క్రికెట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తర్వాత బిగ్ బ్యాష్లో కూడా యూనో బ్రిస్బెయిన్ తరఫున ఆడుతూ ఫైనల్లో బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ కనబరిచాడు. ముఖ్యంగా అతని విషయం ఏం చెప్తున్నారంటే, ఒకటి హైట్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, వెరైటీ ఉంది. అండ్ డెత్ ఓవర్స్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడని రిపోర్ట్స్ అయితే వింటున్నాం. అయితే ఈ మినీ యాక్షన్లో మనకి ఇండియన్ క్రికెటర్కి సంబంధించి యంగ్స్టర్స్ ఏదైతే ఉన్నారో చాలామంది కూడా అండర్-19 కావచ్చు, అండర్-20, ఐ మీన్ ఒక 20 years బిలో 21 years వాళ్ళవి కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్లు అనేవి వాళ్ళకి వచ్చినవి, ఎవరు ఊహించలేదు. అండర్-19లో అద్భుతంగా ఆడుతున్నారు దేశవాళీ క్రికెట్లో. సమీర్ రిజ్వీ కానీ ఇంకా కొంతమంది. ఈ వీళ్ళ పిక్స్ ఎట్లా ఉన్నాయో మనం అడుగుదాం. సుధీర్, సమీర్ రిజ్వీ వన్ ఆఫ్ ది హాట్ పిక్ అనే చెప్పుకోవాలి. అంటే బేస్ ప్రైస్ 20 lakhs నుంచి అబౌవ్ క్రోర్స్లో ఈ ఎట్లా చూస్తారు ఈ పిక్స్? 8 crores ఐ థింక్ వెరీ గుడ్. అండ్ దట్టు యంగ్స్టర్కు అన్ని క్రోట్లు అంటే ఫస్ట్ ఐపీఎల్లోనే పలికింది అంటే టాలెంట్ అతనికి ఉంది. సమ్ ఆఫ్ అదర్ కుమార్గా ఉన్నాడు. కుమార్గా కూడా ఢిల్లీ తీసుకోవడానికి కారణం ఏంటంటే రిషబ్ పంత్ మేబీ ఫుల్గా వికెట్ కీపింగ్ చేయకపోవచ్చు అని చెప్పి, అందుకని వాళ్ళు షాయ్ హోప్స్ని కూడా తీసుకున్నారు. వాళ్ళు షాయ్ హోప్స్ కూడా టీంలో ఉన్నాడు. సో మీరు ప్రతి ఐపీఎల్లో యంగ్స్టర్స్ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఐపీఎల్ ఎప్పుడు అడుగుపెట్టారు మీరు చెప్పండి? అంటే డొమెస్టిక్ క్రికెట్లో తను అద్భుతంగా పర్ఫామ్ చేయకముందే అతనికి ఛాన్స్ లభించింది. మీరు ఒకసారి గతంలోకి వెళ్ళినట్లయితే యూసుఫ్ పఠాన్ కూడా ఎప్పుడు వచ్చాడు? యూసుఫ్ పఠాన్కు 2011లో వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా లభించింది. అది ఏది ప్లాట్ఫామ్ అయింది? ముఖ్యంగా ఐపీఎల్ లాంటి ఒక ఇంపార్టెంట్ లీగే ప్లాట్ఫామ్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా, శుభ్మన్ గిల్ అలాగే బయటికి రావడం చూసాం, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇంటర్నేషనల్ క్రికెట్లో పర్ఫామ్ చేయకముందు ఐ థింక్ చెన్నై మనందరికీ తెలుసు స్టార్టింగ్లోనైతే 9 crores అసలు యాక్చువల్గా అప్పుడు ఇండియన్ ప్లేయర్స్లో అతడు హైయెస్ట్ ధర పలికినటువంటి ప్లేయర్ రవీంద్ర జడేజా. అలాగే రాబిన్ మింజ్ ఏదైతే జార్ఖండ్ వికెట్ కీపర్, ఎప్పుడు జార్ఖండ్ అనగానే మనకి ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా రెగ్యులర్గా గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. ఒక వికెట్ కీపర్ బ్యాటర్ కూడా మనకి జార్ఖండ్ నుంచి ఒక భారీ స్థాయిలో అమ్ముడుపోయాడు. మరి అతను అంటే దేశవాళీ క్రికెట్లో అండర్-21 ఈ లెవెల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. సో రాబిన్ మింజ్కి హైయెస్ట్ ప్రైస్ కూడా వచ్చింది. సో రాబిన్ మింజ్ పిక్ ఎట్లా ఉంటున్నట్టు? ఐ థింక్ దే వాంట్ ఎ వికెట్ కీపర్, ఎందుకంటే వాళ్ళకు ఒక ఇప్పుడు రిధిమాన్ సాయి పైన ప్రతిసారి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేరు. ది రీజన్ ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ ఫెంటాస్టిక్ వికెట్ కీపర్. వికెట్ కీపింగ్లో రిధిమాన్ సాయిని మించినటువంటి కీపర్ ఇండియాలో ఎట్ ప్రెజెంట్ అయితే లేడు ఈ జనరేషన్లో నేను అనుకుంటాను. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏజింగ్. లాస్ట్ ఇయర్ అద్భుతంగా ఆడాడు, గుజరాత్ ఫైనల్లో రావడానికి తన యొక్క పాత్ర శుభ్మన్ గిల్ తోటి క్లియర్గా కనబడింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే
ప్రతి మ్యాచ్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు సక్సెస్ సాధించినప్పుడు ఐ థింక్ దే నీడ్ యంగ్స్టర్ ఆల్సో. అంటే వాళ్ళు ఫ్యూచర్ని కూడా చూసుకోవాలి. సో ఫ్యూచర్ని చూసుకోవాలి అంటే ఒక యంగ్ వికెట్ కీపర్ వాళ్ళకి అవసరం. సో రిద్దిమాన్ షా ఏజింగ్ కావడం అనేది కూడా నేను అనుకుంటాను ఒక కారణం కావచ్చు. వాళ్ళు ఒక వికెట్ కీపర్ని తీసుకున్నారు బికాస్ దే నీడెడ్ వన్ వికెట్ కీపర్. సో ఐ థింక్ యంగ్స్టర్ టాలెంట్ ఉంది అతనికి అండ్ బ్రహ్మాండంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు కుమార్గా కూడా చూడండి, తన తక్కువ వయసులోనే జావేద్ మియాదాద్ లాంటి ఒక ప్లేయర్ రికార్డును బద్దలు కొట్టాడు. యంగ్స్టర్గా డబుల్ సెంచరీ సాధించి 250 రన్స్ సాధించి. సో వీళ్ళంతా కూడా టాలెంటెడ్ ప్లేయర్స్. రిజ్వీకి ఆ టాలెంట్ ఉంది. రిజ్వీ ఎలా వచ్చాడంటే రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న లీగ్స్ను చాలామంది దాన్ని ఏమంటారంటే లెక్క చేయరు, కానీ బట్ ఈ చిన్న లీగ్స్ అనేవి అంటే వాళ్ళు ఆ హై లెవెల్ ఆడడానికి ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతి డిస్టిక్లో జరిగేటటువంటి T20 టోర్నమెంట్ కావచ్చు, స్టేట్లో జరిగేటటువంటి T20 టోర్నమెంట్ కావచ్చు, ఆ టోర్నమెంట్స్ అన్నీ కూడా రియల్గా చెప్పాలంటే వీళ్ళకు బెనిఫిషియల్గా మారుతున్నాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు అనుకున్నట్టుగా టెలికాస్ట్ కూడా లభిస్తుంది. ఛానల్స్ ముందుకు వస్తున్నాయి, కొన్ని లోకల్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి. ప్రతి ఫేస్బుక్లో, గూగుల్లో, ప్రతి చోట వాళ్ళకు టెలికాస్ట్ కావడంతో స్కౌట్స్ ఉన్నారు. స్కౌట్స్ కూడా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు అసలు అక్కడ. సో నేను అనుకుంటాను ఐ థింక్ దే ఆర్ ఆల్ గుడ్ పిక్స్, గుడ్ ఫ్యూచర్ యంగ్స్టర్స్. అయితే ఈ ఆక్షన్లో ఎస్పెషల్లీ కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ ఫిట్నెస్ కావచ్చు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, కొంతమంది ప్లేయర్స్ అమ్ముడు బాలేదు. స్టీవ్ స్మిత్ కావాలి, అలాగే జిమ్మీ నీషమ్, అంటే కొంతమంది ప్లేయర్స్కి వాళ్ళకి జాసన్ హోల్డర్ కానీ ఇటువంటి ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. సో ఇవన్నీ మేబీ స్ట్రాటజీ అనుకోవాలి. ఎందుకంటే మేబీ ఐపీఎల్ ఎప్పుడు కూడా టీమ్స్ ఫ్రాంచైజీ లాంగ్ జర్నీ చూస్తూ ఉంటాయి. సో మేబీ ఫ్యూచర్ దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది యంగ్స్టర్స్కే ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే రీసెంట్ పర్ఫార్మెన్స్, ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, పావల్ను ఫస్ట్ ప్లేయర్ అయ్యాడు ఈ మినీ ఆక్షన్లో. రాజస్థాన్ రాయల్స్ కొనుక్కుంది. అట్లాగే కోయిడ్స్ను ముంబై కొనుక్కున్నది. తర్వాత మధు శంకర్ను ముంబై కొనుక్కున్నది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్సెస్. అండ్ జేసన్ హోల్డర్ హీ హెస్ బీన్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫర్ ఇయర్స్. హైదరాబాద్కి ఆడాడు, లక్నో కూడా ఆడినట్టున్నాడు, టీమ్స్కి ఆడుతూనే ఉన్నాడు. బట్ అతని పర్ఫార్మెన్స్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ లేదు రియల్గా చెప్పాలి. ఈజ్ వెరీ గుడ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ చేయగలుగుతాడు. తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీంలో కూడా ఉన్నాడు. బట్ స్మిత్ నేను అనుకుంటాను నరేష్, స్మిత్ ఇరా దాదాపుగా ఇక షార్ట్ ఫార్మాట్లో మర్చిపోవాల్సిందే. ఓకే, ఫైనల్గా మినీ యాక్షన్ తర్వాత ఏ టీం బెస్ట్గా ఉంది మీకు అనిపించింది? ఏ టీం బెస్ట్గా ఉంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ విషయం మాట్లాడినట్లయితే దే ఆర్ లుకింగ్ స్ట్రాంగ్గా. ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు, మంచి ప్లేయర్స్ని తీసుకున్నారు. తర్వాత ముంబై కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది, చాలా తెలివిగా వాళ్ళు ఇద్దరు కాంబినేషన్ కూడా వాళ్ళు డిఫికల్ట్ అనుకోవాలి. చాలా డిఫికల్ట్. యా అబ్సల్యూట్లీ. సో చెన్నై హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్. డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు కావాల్సినట్టుగా ప్లేయర్స్ని వాళ్ళు ఎంపిక ఓన్లీ పంజాబ్ విషయంలో ఓన్లీ క్రిస్ ఓక్స్ మాత్రమే వాళ్ళకు ఓవర్సీస్ మంచి ప్లేయర్ లభించాడు. బట్ మిగతా విషయంలో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపలేదు. వాళ్ళు బ్రూక్ విషయంలో ఎందుకు చూపలేదంటే వాళ్ళకి ఆల్రెడీ 3 ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు. కరణ్ ఉన్నాడు, తర్వాత లివింగ్స్టోన్ ఉన్నాడు, తర్వాత బేస్టో ఉన్నాడు, రబడా బౌలర్గా ఉన్నాడు. వాళ్ళకి కావాల్సింది ఒక జెన్యూన్ యూస్ఫుల్ బౌలర్ ఆల్రౌండర్ కావాలి వాళ్ళకు. దాంట్లో క్రిస్ ఓక్స్ లభించాడు. హర్షల్ పటేల్ విషయంలో కూడా చాలామంది అంత డబ్బు ఎందుకు పెట్టారంటే హర్షల్ పటేల్ నేను అనుకుంటాను యూస్ఫుల్ క్రికెటర్ అండి, అందులో డౌటే లేదు. అండ్ హైదరాబాద్ అట్లాగే ఉన్నట్కర్ను కొనుక్కుంది. ఉన్నట్కర్ యూస్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా కావచ్చు. సో కొంతమందికి ఎంత ధర పలకాలో అంత ధర పలికినట్టుగా కనబడలేదు. ఇప్పుడు రచిన్కి అసలు యాక్చువల్గా చాలా మంది మీరు అన్నట్టుగా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. హసరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైయెస్ట్ ప్రైస్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లోనే అతనికి వచ్చింది. హసరంగా కూడా మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఒక మినిమం 6-7 crores ప్లేయర్. అతను ఎబిలిటీ ఉంది, బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్లో అద్భుతమైనటువంటి బౌలర్. బట్ అదర్వైజ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే మిచెల్ స్టార్క్ జాక్పాట్ కొట్టడం అనేది 24.75 అనేది అండ్ ప్యాట్ కమిన్స్ తోటి. బట్ దే డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, ఎబిలిటీ ఉంది. అండ్ యంగ్స్టర్స్కు అవకాశం లభించడం అనేది మనం ఒక మంచి గుడ్ సైన్గా భావించాలి. అండ్ దట్టు కుమార్గా కానివ్వండి, రిజ్వీ కానివ్వండి, మీరు అన్నట్టుగా గుజరాత్ ఆ ప్లేయర్ కానివ్వండి, తర్వాత మీరు రాబిన్ మిన్స్ కానివ్వండి, లేకుంటే డుబే కానివ్వండి, రాజస్థాన్ ప్లేయర్. ఐ థింక్ దే ఆల్ గాట్. అండ్ దట్టు ఒక సిరిసిలాకు చెందినటువంటి ఒక అవినాష్ లాంటి ఒక అతనికి కూడా చెన్నై తీసుకుంది 20 lakhs పెట్టి. సో వీళ్ళందరూ నేను అనుకుంటాను డొమెస్టిక్ క్రికెట్ ఆడక ముందే వాళ్ళు చిన్న చిన్న లీగ్స్లో పర్ఫామ్ చేయడం అనేది కూడా వాళ్ళకు బెనిఫిట్ అయింది. అంటే క్రికెట్ అనేది ఇంటర్నేషనల్ క్రికెటర్స్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటారు, సమ్ కోచెస్ చేసుకుంటారు. అంటే ఐపీఎల్ ఆడడానికి కోలమానం అనేది డొమెస్టిక్ క్రికెట్ మాత్రమే కాదు. రంజీ ట్రాఫీ ఆడాలన్న రూల్ ఏం లేదు, దిలీప్ ట్రాఫీ ఆడాలన్న రూల్ ఏం లేదు, విజయ్ హజారా ట్రాఫీలు ఆడాలన్న రూల్ ఏం లేదు. ఈవెన్ చిన్న చిన్న లీగ్స్లో కూడా మీరు ఆడినట్లయితే స్కౌట్స్ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. మీ విలేజ్లలో కూడా మీరు పర్ఫామ్ చేసినట్లయితే యూ కెన్ రీచ్ టాప్ లెవెల్ అనేది ఐపీఎల్ నిరూపిస్తుంది. అండ్ అందులో ఈ సంవత్సరం కూడా ఒక కపుల్ ఆఫ్ సర్ప్రైజింగ్ పిక్స్ని చూసాం. హోప్ దే విల్ పర్ఫామ్
వెల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you. సుధీర్, మీ విశ్లేషణ అందించినందుకు సాక్షి స్పోర్ట్స్కి. థ్యాంక్ యూ వెరీ సో సుధీర్ జీ చెప్పిన తర్వాత చూస్తే కనుక ఐపీఎల్ ఆక్షన్లో ఫ్రాంచైజీలు చాలా స్ట్రాటజిక్గానే వ్యవహరించాయి. ఎవరు కూడా డబ్బులు వేస్ట్ చేసుకోరు అనుకోరు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ స్లాట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిల్ చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు వ్యూహంలో ఫాలో అయ్యారని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే హైయెస్ట్ బిడ్తో వాళ్ళు మిచెల్ స్టార్ కానీ కమ్మిన్స్ కానీ వీళ్ళు పెర్ఫామ్ చేయాలనేది కూడా ఫ్రాంచైజీలు కోరిక. ఖచ్చితంగా వచ్చే సీజన్ ఇప్పుడు టీం కాంబినేషన్ ఆక్షన్ ముగిసిపోయిన తర్వాత టీం కాంబినేషన్ అనేది ప్రతి టీం కాంబినేషన్ ఒక అద్భుతంగా ఉందని చెప్పేసి సుధీర్ చెప్తున్నారు. సో దీనికి తగ్గట్టుగానే ఒక క్రాకింగ్ సీజన్ వెయిట్ చేస్తుంది. సో హోప్ఫుల్లీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సీజన్ కాబోతుంది ఈ ఐపీఎల్ 2024 17th సీజన్. సో ఇది ఐపీఎల్ ఆక్షన్ మీద ఓవరాల్గా రివ్యూ. సో స్టే ట్యూన్ టు సాక్షి స్పోర్ట్స్.